అది దారి లేదని అంటున్నారు. ఎవరు జనార్దన్ రెడ్డి గారు అంతే అంటాడు, తర్వాత ప్రతాప్ రెడ్డి అంతే అంటాడు, శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే అంటాడు. అదే చూయించాడు అంటే కొన్నాం. అదే దారి లేకుండా పేట కొని లేచిపోయి ఇంటి వాళ్ళది కాదు కదా, మరి 24 గంటలు తిరగాలి దారిని. అదే బతాదు. అయితే ఇంకా ఏంటంటే మాకంటే కొంచెం దూరంలో ఇప్పుడు 15 ప్లాట్లో 16 ప్లాట్లో ఒకళ్ళే కొన్నారు. ఎవరు ఆయన పేరేంటి? వాళ్ళ చుట్టాలే. అయితే అమెరికాలో ఉంటుందట ఆ అమ్మాయి. వాళ్ళ అన్నయ్య కొన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏంటి అని అంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారి మధ్య చెల్లెలకి అల్లుడు. ఇప్పుడు మీ దగ్గర కొన్నారంట కదా, అది దారి కోసమే కొన్నారా? లేకపోతే నేను ఇయ్యను, నాకు ఇయ్యాల్సిన సరిపడలేదు. మాకు వాళ్ళ కాడికి మేము ముసుగులు పట్టుకుంటాం. అంతేనా? ఇప్పుడు కూడా ఇల్లు 2 ఇల్లు ఉన్నాయి. మరి దారి అని కొన్ని భూమి ఉంది మాకు. వాళ్ళ మేము అమ్మాయిని కాదు ఏం కాదు, మేము ఊరిక బతి కాదు ఏడ్చారు. ఏడితే ఇచ్చారు అట్లాగా. లేకపోతే మేము ఇయ్యవాలి. మాకు అప్పుడు నమ్ముకోవడం కాదు, అప్పుడు నమ్ముకోవడం. వేరే ఇక్కడ కూడా మా పేట అప్పుల్లో పాడేప్పుడు ఇది ఏజెన్సీ కదా, ఈ ఇల్లు కట్టకపోతే ఏజెన్సీగా ఏదైనా లేబర్ కడతానే ఇల్లు అని అమ్మేసాం ఇక్కడ. అదేమో ఇల్లు కట్టాలని పోగేవాడు. ఇల్లు కట్టి కాలుతుంది మా దగ్గర, కట్ట కలుగుతాం. ఎందుకంటే ఏడ్చారు వచ్చి ఆడవారు మగవారు వచ్చి ఏడ్చారు, మాకు దారి లేదు. ఏడితే నేను ఇయ్యనని నేను మాయా ఏడుతున్నానని కాలేజీ ఏడుతున్నారని ఇయ్యలే అని అంటే సరిగ్గా మాటకి ఇచ్చాను. ఇస్తే దారి దాకా వచ్చింది. ఇబ్బంది పెట్టండి. ఇప్పుడు మీరు ఇచ్చింది దారి కోసమే అమ్మారు. వాళ్ళందరూ లేకపోతే క్యాటాన్ని ఊరుకోండి దారి లేకపోతే. అదే అదే అదే. అయితే మీ దగ్గరకు వాళ్ళు వచ్చి మేము దారి కోసమే మేము కొంటామని చెప్పారు. చెప్పారు. మళ్ళీ నేను రిజిస్టర్ చేశారు. ముందులో వద్దన్నారు, అమ్మని అన్నారు. ఆ తర్వాత ఎట్లా ఒప్పుకున్నారు? ఏడ్చారని చెప్పాలా? ఏడ్చారంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు జనాలు ఏడిపిస్తున్నారు వాళ్ళు. డబ్బులు తగ్గటండి కాదు, అసలు దారి లేదని ఇప్పుడు పొంగుతున్నారు. దారి లేకుండా ఇక్కడ క్యాట్ అయిపోయి ఎట్టమంటారు చెప్పు. అదే కరెక్టే. తిరిగి రండి అంటున్నారండి. ఎక్కడెక్కడ మిలకలు తిరిగి పోవాలా మీరు? ఎట్టెట్లో తిరగాలట. అదే మరి పిచ్చి కాదు, అది కట్టడం కాదు. ఏదో లేబర్ చేయాల్సిన వాళ్ళు మనం చెప్పేస్తాం. మరి అదే నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇంత ఇది ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు నా స్నేహితులు నేను నల్గొండలో పనిచేసిన, నాకు సగం మంది రెడ్డోళ్ళు ఉన్నారు, అత్యంత సన్నిహితులు. కొంచెం మ్యారేజెస్ కూడా జరిగినాయి. మాదంటే ఇక అందరు ఉన్నారు, రెడ్డోళ్ళు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, ఎలమోళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇక మాకు కులం అనేది లేకుండా చేశారు అందరు కలిసి. పెద్ద పెద్ద చదువులు చదివినాం మేమందరూ కూడా. రోషే పంతులు గారని అటు చివరి ఇల్లు తెలుసు కదండి. రోషే పంతులు గారని అటు చివరి ఇల్లు ఎంగయ్య గారి ఇంటి ఎదురు ఇల్లు. సరే, ఇప్పుడేమో మీరేమో రోడ్డు ఉందని మీరు అమ్మారు, అంతే కదా? అదే లేకపోతానండి అది మా ప్లాట్లు అమ్ముడు బాబు అని ఇచ్చారు. అసలు రేట్కే ఇచ్చిన, అసలు రేట్కి ఇచ్చారు. ఎక్కువ కూడా పెట్టలే, ఎక్కువ రేట్ కూడా ఎక్కువ రేట్ పోలేదు. మన వాళ్ళని ఏడుతున్నారని మా ఇవ్వమన్నది. ఏడుతుంటే ఇవ్వమంటే ఇది ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ వాళ్ళ రిజిస్టర్ చేసినారు. రిజిస్టర్ అయిపోయిందండి. రిజిస్ట్రేషన్ చేశాను. నేను చేశాను. నేను చేసుకున్నా కానీ నేను చేశాను. నేను చేసుకున్నా మధ్య. అంటే ఎట్లా చేశారు వాళ్ళు రిజిస్ట్రేషన్? ప్లాట్ అని చేశారా లేకపోతే రోడ్? రోడ్ అని ప్లాట్ అని చేశారు. నేను చేసుకున్నా. అలా ప్లాట్ అని ఇచ్చారు. అంటే ఆ ప్లాటే కదా
ఆ. ఆయన తర్వాత నువ్వు గాలి పెట్టుకో ఇడ్లు కట్టుకో నాకేం సౌండ్ పడదు అదే కరెక్ట్. కానీ మీతోటే అయితే వాళ్ళు చెప్పటం కాలేదు దాని కోసం కొట్టడం అని చెప్పారు. చెప్పారు కాబట్టి వాళ్ళు ఏడ్చారు కాబట్టి మీరు అమ్మారు. లేకపోతే అమ్మకపోతుంటారు. మేమేందుకు అమ్ముతాం మేమేంది అట్టాటి 4 కొనమట్టుకుంటాం అంతేనా? వాళ్ళకి మా సొంతం అట్టాటి పనులు చేయకూడదండి. చేయకూడదు అసలు. ఇప్పుడు అనకూడదులే కానీ అసలు అంత గొప్ప జాతిలో పుట్టి అంత గొప్ప కులంలో పుట్టి రాజ్యాలు పరిపాలించారు, రెడ్డి రాజులు ఉన్నారు. అట్లాంటి దాంట్లో పుట్టి చేయటం అనేది ఆశ్చర్యం. బాగోదు ఇది సెలవు తెలవదు కాదు నీకు పడేది కావు ఇంకా కాసేపు నమ్ముకోవాలి జరగదు. అసలైతే అసలు చిన్నోడు వస్తున్నాడు మా ఇంటికి శ్రీనివాస రెడ్డి పండగ కొత్తలే అన్నాడు. రమ్మన్నా 3 పెళ్ళాం వచ్చే రేపు వస్తాడు వచ్చి చెబుతాడు. సరే ఓ మాట చెప్పండి మరి. ఇప్పుడు మేము ఎంత దూరం అయినా పోవాల్సి వస్తుంది ఇక. ఎందుకంటే కోట్లకి దారి లేకుండా 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారండి. ఏంటి 80 లక్షలు 80 లక్షలు పెట్టి దారి లేకుండా ఎట్లా అని ఇప్పుడు ఆలోచన ఇంత దూరం రావాల్సి వస్తుంది. అసలు మీరు రిజిస్ట్రేషన్ దారి అని చేశారా లేకపోతే మామూలు ప్లాట్ అనేది? ఇప్పుడు అది దారి ప్లాట్ అన్నది నాకు తెలీదు. వాళ్ళు అడిగింది దారి కోసం అడిగారు. అయితే నేను రిజిస్టర్ చేసిన వాళ్ళు అడిగారు ఏడ్చారు కాబట్టి నాకు దారి లేదు. దారి ఉంటేనే మా ప్లాట్లు అమ్ముడుపోతేనే వాళ్ళు వచ్చి ఏడ్చారు. 3 అన్నదమ్ములు వచ్చి అంతే కదా. పెద్ద మనిషి అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏడ్చారు. అమ్మాయి వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా బావ వచ్చింది, మా చెల్లంటే ఎవరు? అందరా చెల్లెలంటే లక్ష్మారెడ్డి గారు భార్య చెల్లెలు గారు జనార్దన్ రెడ్డి గారు అంటే అమ్మ. లక్ష్మారెడ్డి గారి భార్య మీ చెల్లెలా? సొంత చెల్లెలు సొంతోళ్ళు అయితే. అంటే ఇప్పుడు మీరు మామ అవుతారు జనార్దన్ రెడ్డి గారికి, మేనమావ అవుతారు మీరు. నేను ఒక్కడే మన